కేటీఆర్ను ఈడీ ముందుకు హాజరు కావాల్సిందిగా కోరినటువంటి సందర్భంలో ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూనే తన యొక్క అవినీతిని కప్పిపుచ్చుకొని అతనేదో ఒక యుద్ధ వీరుల్లాగా పోరాట యోధుల్లాగా ఒక సత్యాగ్రహానికి పోయినట్లాగా లేకపోతే ఒక ధర్మ పోరాటం చేసేలాగా ఈ యొక్క కేటీఆర్ వాక్యాల్ని మేము ఖండిస్తా ఉన్నాం. తప్పు చేసిందని ఇవాళ ఏసీబీ ఈడీనే నిగ్గు తెలిసింది. ఎఫ్యూఓకు 43 కోట్లను ఫౌండ్ల ద్వారా చెల్లించి హెచ్ఎండిఏ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా మీరు వివరించి ఇవాళ పురపాలక శాఖ మంత్రి ఉండి నిధుల దుర్వినియోగానికి పాల్పడమన్నటువంటి అంశాన్ని ఏసీబీ తేలియడంతో ఇవాళ కోర్టులు చట్టాలే నీపై విచారణ చేయాలని ఆదేశిస్తే కూడా దాన్ని కప్పిపుచ్చుకొని ఏదో ప్రభుత్వం నీ పైన ఏదో కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్లాగా నువ్వు చెయ్యని అవినీతిని ఏదో మేమే చేసి చూపించినట్లాగా ఇవాళ కేటీఆర్ మాట్లాడితే చాలా సిగ్గు అనిపిస్తా ఉంది. నేను అంటా ఉన్నాను, బీఆర్ఎస్ కార్యకర్తలారా, మీ కేటీఆర్ ఇవాళ ధర్మ పోరాటానికో లేకపోతే సత్యాగ్రహ ఉద్యమానికో లేకపోతే దేశ స్వాతంత్రం కోసమో ఆయన బయలుదేరట్లేదు. ఒక అవినీతి కేసులో ఇవాళ చట్టం పోలీసులు నిగ్గు తెలిసిన తర్వాతనే వెళ్తా ఉన్నాడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి మీ పైన నోటీసులు రావడం, మీరు విచారణకు పోతుంటే అంగు ఆర్భాటాలతో జనాలతో కాన్వాయ్ పెట్టి జనాల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. ట్రాఫిక్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేమేదో మిమ్మల్ని గాంధీ భవన్ కు విచారణకు పిలిచిందలాగా మీరు విర్రవీగుతా ఉన్నారు. కోర్టులు చట్టాలున్నాయి. ఇవాళ వాటిపైన గౌరవం ఉన్నప్పుడు మీరు నిర్భయంగా వెళ్లి మీకున్న అభిప్రాయాన్ని, మీరు చేసిన అవినీతిని నిర్భయంగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మీరు చేసిన అవినీతిని కోర్టులలో చట్టాల్లో తేలిపోతుంది. మేం కాదు నాయన, నువ్వు మాట్లాడేటప్పుడు నీ చరిత్రను, నీ యొక్క గత చరిత్రను మాకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు కేటీఆర్ చరిత్ర ఏందో, కేటీఆర్ది నీ వ్యవహారం ఏందో ప్రజలు చూసిరు కాబట్టే బండకేసి కొట్టిరనే విషయాన్ని మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాళేశ్వరం పైన విచారణ పైన నువ్వు మాట్లాడినా, ఈ కార్స్ రేసులో మాట్లాడినా, ఈ కార్స్ రేసులో హైదరాబాద్ కు ప్రఖ్యాతి పెరగలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే ఇవాళ ప్రఖ్యాతి పెరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కాపాడితే హైదరాబాద్ ప్రఖ్యాతి పెరిగింది. నీలాగా డ్రగ్స్ కేసులు లేకపోతే ఈ కార్స్ రేసులు తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ ప్రజల్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితిని ప్రజలు హర్షించలేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ అందాల పోటీ అయినా, హైడ్రా అయినా, లేకపోతే నిరుద్యోగ యువతకైనా, ఫ్యూచర్ సిటీ అయినా తెలంగాణ ప్రఖ్యాతి పెంచిందనే విషయాన్ని మీ అందరికి గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. 120 దేశాల ప్రతినిధులు హైదరాబాద్కు వచ్చి ఇవాళ మహిళల ఆత్మగౌరవాన్ని చాటు చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ పదే కేటీఆర్ ఇవాళ ప్రభుత్వంపై విమర్శించే ముందు బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీకి బానిసలాగా వ్యవహరించేది మీరు. ఇవాళ పట్టాభద్రుల ఎన్నికల్లో లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో మీ వివరశీలిని, మీ అవినీతి తప్పిదాన్ని, మీ చెల్లె బెయిల్ కోసం మీరు పడ్డటువంటి పాటల విషయం తెలంగాణ సమాజానికి తెలుసనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ పదే ప్రభుత్వం పైన విమర్శలు చేసేటప్పుడు, ముఖ్యమంత్రి గారి పైన విమర్శలు చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే ప్రజలే నీకు దేశశుద్ధి చేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కేటీఆర్ తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆయన ఏదో జైలుకి వెళ్లడానికి నువ్వు నేను పంపిస్తే కాదు, కోర్టులు చట్టాలే నువ్వు చేసిన తప్పిదానికి జైలుకు పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయి. తొందరపడొద్దు. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కాంగ్రెస్ పాలన ఎట్లా చేస్తున్నది. గతంలో మీ పాలన వల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, పాలన వ్యవస్థ కావచ్చు, ప్రజలకు స్వేచ్ఛ విషయంలో కావచ్చు, ప్రజలు 10 ఏళ్లు ఎట్లా నరకం అనుభవించారో తెలంగాణ ప్రజలు చెప్తారు. మీ పాలనలో నిరుద్యోగులు చెప్తారు. ఎట్లా ఉద్యోగాలు అడిగితే ఎట్లా ఉన్నటువంటి మీరు లాఠీ చార్జీలు చేశారో, యువతను ఎంత ఇబ్బంది పెట్టారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మీరు మాట్లాడేటప్పుడు మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. మీరు చేసిన తప్పిదాలు త్వరలో కోర్టులు చట్టాలు నిగ్గు తేల్చబోతా ఉన్నాయి. ప్రజల ముందు వాస్తవాలు ఉండబోతా ఉన్నాయి. తొందరపడొద్దని కూడా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సమాజానికి, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముందుకెళ్తా ఉంది. వ్యక్తిగత కక్షలకు గాని, వ్యక్తిగత ఆరోపణలు గాని ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా చేయలేదు. శాంతి భద్రతల విషయంలో, సామాజిక న్యాయ విషయంలో, రాజకీయ కక్ష సాధింపులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న ఆవగింజ తప్పిదాన్ని కూడా ఎక్కడ కూడా అవకాశానికి తావియకుండా
ఒక స్వేచ్ఛ ప్రజాస్వామ్య వాతావరణానికి పెద్దపీట వేసి రాజకీయాలు వేరు, పాలన వేరు, మనకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ కేటీఆర్ కు ఎక్కడ కూడా చేసిన తప్పిదాలు ఇవాళ ఆయనకు గతి లేక ఇవాళ పదే పదే ప్రభుత్వం పైన విమర్శిస్తూ తన చేసిన తప్పిదాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ తన ఉన్నటువంటి లంపెన్ గ్యాంగ్ వేసుకొని ఇవాళ అంగు ఆర్భటాలతో పోతే ప్రజలు చప్పట్లు కొట్టరు. నాయనా, నీ నిజాయితీ ఏందో, నీ చిత్తశుద్ధి ఏందో ప్రజలందరికీ తెలుసు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడండి. మీరు నిర్భయంగా మీరు చేసినటువంటి అవినీతిని నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఆ స్వేచ్ఛను అధికారులు కూడా మీకు ఇచ్చారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.